కథ ఎంతో కష్టపడి పనిచేసే రైతు గోపీరామ్ది. గోపీరామ్ రాత్రి పగలు కష్టపడి పొలం పనులు చేస్తాడు. తన కుటుంబాన్ని పోషించుకుంటాడు. ఇదిగో రాధా, వింటున్నావా? ఏంటి చెప్పండి. అరే, ఇవాళ మీరు చాలా సంతోషంగా ఉన్నారే. అవును రాధా, సంతోషంగా ఉంటాను. విషయం అలాంటిది. మరి నేనివాళే అప్పిచ్చే వాళ్లతో మాట్లాడాను. వాళ్ళు అప్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఏంటి, నిజమా? ఆ తర్వాత మన ఊర్లో పట్టణం నుంచి వచ్చిన కొత్త సేటున్నారు కదా, అతనితో కూడా నేను ఇల్లు కట్టడం గురించి మాట్లాడాను. ఏంటి, ఆ పట్నం సేటుతోనా? కాని ఏంటి, నీ మొహంలో ఎందుకా నిరాశ? అది నేను ఊర్లో విన్నాను. అతను అబద్ధాల కోరని. పట్నంలో అతను చాలా మందిని ఇరికించేశాడట. అందుకే అతను చాలా నెలలుగా ఊర్లో దాక్కుని ఉంటున్నాడు. అరే రాధా, ఏంటి నువ్వు అందరి మాటలు నువ్వు అలా నమ్మేస్తావా? ఈ ఊరి వాళ్ళు ఎప్పుడు కూడా అతనితో సరిగ్గా మాట్లాడనే లేదు. అతని గురించి ఇలాగే మాట్లాడుతూ ఉంటారు. నువ్వు నా మీద నమ్మకం ఉంచు. నేను అతనితో మాట్లాడాను. అతను నాకైతే చాలా అనుభవజ్ఞుడు, కష్టపడి పనిచేసేవాళ్ళ అనిపిస్తున్నాడు. మీకంతా సరిగ్గా అనిపిస్తే పర్వాలేదండి. చూస్తూ ఉండు, త్వరలోనే మన కలల ఇల్లు సిద్ధమైపోతుంది. అదైతే ఈ ఊర్లో అన్నిటికంటే కూడా పెద్ద ఇల్లు అవుతుంది. మొత్తానికి మీ కష్టం ఫలించింది. భగవంతుడా, నీకు కోటి కోటి ధన్యవాదాలు. ఇల్లు కట్టుకోవాలనే విషయం విని రాధ సంతోషిస్తుంది. చూస్తూ చూస్తూ గోపీరామ్ ఇంకా రాధ ఇల్లు మొదలవుతుంది. పట్నం నుంచి వచ్చిన సేటు గోపీరామ్ దగ్గర డబ్బులు తీసుకుని కొన్ని నెలల్లోనే ఒక పెద్ద ఇంటిని కట్టిస్తాడు. భలే, ఇది అద్భుతం. ఎంతో అందమైన ఇల్లు. సేటు గారు, మీకు చాలా చాలా ధన్యవాదాలు. అరే పర్వాలేదు గోపీరామ్, అందరి కలల ఇల్లు కట్టించడం నా బాధ్యత. అవును, మీరు సరిగ్గా చెప్పారు. సరే, ఇక సరదాలు చాలు. త్వరగా నా మిగతా డబ్బుల్ని తిరిగిచ్చేయండి. నేను రేపే పట్నానికి తిరిగి వెళ్ళాలి. అలాగే, తప్పకుండా. గోపీరామ్ సేటుకి ఇవ్వాల్సిన మిగతా డబ్బులను ఇచ్చేస్తాడు. ఆ తర్వాత తన భార్య రాధతో పాటు కొత్త ఇంట్లో ఉంటాడు. అతను ప్రతిరోజూ పొలంలో కష్టపడతాడు. సాయంత్రం ఇంటికి తిరిగి వెళ్లి విశ్రాంతి తీసుకుంటాడు. కాని గోపీరామ్ ఇంకా రాధ సంతోషం ఎక్కువ రోజులు నిలవలేదు. ఒకరోజు ఊర్లో అకాల వర్షం పెద్దగా పడుతుంది. అరే, ఏంటిది వర్షం? అది కూడా ఇంత పెద్దది. ఇంటి పైకప్పు నుంచి నీళ్లు కారుతున్నాయి. ఏవండి, ఏమైంది? చూడండి, ఇంటి పైకప్పు నుంచి నీళ్లు కారుతున్నాయి. భగవంతుడా, ఏంటిది? కొత్త ఇంట్లో నీళ్లు ఎక్కడి నుంచి కారుతున్నాయి? అప్పుడే పెద్దగా ఉరుము ఉరుముతుంది. దానితో వాళ్ల ఇంటి వెనుక గోడ కూలిపోతుంది. అరే, ఏంటిది? గోడ పడిపోయింది. అంటే దీనర్థం నువ్వేదైతే చెప్పావో అదే పూర్తిగా నిజం. ఆ సేటు మంచివాడు కాదు. అతను మనల్ని పూర్తిగా మోసం చేశాడు. ఇక్కడి నుంచి పరిగెత్తు, పరిగెత్తు, ముందు బయటికి పద. గోపీరామ్ ఇంకా రాధ ఇంట్లోంచి బయటికొస్తారు. వాళ్ల కళ్ల ముందే వాళ్ల ఇల్లు మొత్తం కూలిపోతుంది. భగవంతుడా, ఏంటి ఇలా జరిగింది? నువ్వు నాకు ఇంత అన్యాయం ఎందుకు జరగనిచ్చావు? చూడండి, మీరు దిగులు పడకండి, అంతా సర్దుకుంటుంది. ఎలా సర్దుకుంటుంది? మనం కట్టుకున్న ఇల్లు కూలిపోయింది. ఇప్పుడు మనం రోడ్డును పడ్డాము. చూడండి, మీరు ధైర్యాన్ని కోల్పోకండి, అంతా సర్దుకుంటుంది. పాపం గోపీరామ్ ఇంకా రాధ ఒక్క దెబ్బతో వాళ్ల కలల ప్రపంచం కూలిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఊరి మందిరంలో నివసిస్తున్నారు. వాళ్లకేదైతే జరిగిందో దాని గురించి ఊరంతా చర్చించుకుంటారు. అందరూ గోపీరామ్ని ఎగతాళి చేస్తారు. అరే, ఎక్కడికి వెళుతున్నావు? నేను ఇంటికి. ఏంటి, ఏమన్నావు నువ్వు? ఇంటికి వెళుతున్నావా? కానీ నువ్వు ఎన్నో కలలు కని కట్టించుకున్న ఇల్లు అకాల వర్షం వల్ల కూలిపోయింది కదా. మరి నువ్విప్పుడు ఏ ఇంటికి వెళుతున్నావు? చూడండి, నేను ఒప్పుకుంటున్నాను, ఇప్పుడు నాకు ఇల్లు లేదు. కానీ మీరు ఈ విధంగా నా పుణ్యం మీద కారం చల్లడం అసలు ఏమాత్రం కరెక్ట్ కాదు. అరే వదిలేయ్, మాకు నేర్పించకు ఏది కరెక్టో ఏది కరెక్ట్ కాదో. మేము నీకు ఎన్నోసార్లు చెప్పాం ఆ పట్నం వ్యక్తి మాటలను నమ్మొద్దని. నువ్వు మా మాట వినలేదు. అనుభవించు, వెళ్ళు. నువ్వు నీ కొత్త ఇంట్లోనే ఉండు. పాపం గోపీరామ్, తనకి జరిగిన ఈ మోసానికి సాయం చేయడానికి బదులు అందరూ తనని ఎగతాళి చేస్తుంటారు. దాంతో అతను ఇంకా నిరాశ చెందుతాడు.
ఇప్పుడు గోపీరామ్కి అర్థం కావడం లేదు అసలు తను ఏం చెయ్యాలి అని. అప్పుడే ఒకరోజు తను గుడి బయట చెట్టు కింద కూర్చుని ఏడుస్తూ ఉంటాడు. నేనసలు ఎందుకు ఈ పని చేశాను? నా ఇంటిని నా చేతులతోనే కూల్చేసుకున్నాను. నా మీద నాకే సిగ్గుగా ఉంది, చాలా సిగ్గుగా ఉంది. రాధ ఎంతో చెప్పింది, జాగ్రత్తగా ఉండమని చెప్పింది. కానీ నేను తన మాటల్ని అసలు వినిపించుకోలేదు. నేనే పిచ్చివాణ్ణి, పూర్తిగా పిచ్చివాణ్ణి. గోపీరామ్ తనని తాను తిట్టుకుంటూ ఏడుస్తుంటాడు. అప్పుడే తనకి ఒక గొంతు వినిపిస్తుంది. అరే రే, ఏడవకు, ఏడవడం మంచిది కాదు. ఈ గొంతు ఎక్కడిది? నేను ఒప్పుకుంటాను నీకు జీవితం ఎంతో అన్యాయం చేసిందని. కానీ ఇలా ఓటమిని అంగీకరించి ఏడిస్తే ఏమవుతుంది? నువ్వు దాన్ని ఎదుర్కోవాలి కదా. మళ్ళీ అదే గొంతు. ఎవరది? చూడండి, మీరెవరైనా సరే నా ముందుకు రండి. ఈ తమాషాలు చాలు. నేను ఎవరి వల్లనూ చిక్కుకోను. రండి, బయటకు రండి. ఇది నిన్ను ఇరికించటానికే వేసిన వల కాదు. నేను నీకు సాయం చేయాలని అనుకుంటున్నాను. సాయమా? అలాగా? అయితే మరి ముందుకురా. నేను చూస్తాను అసలు నువ్వెవరు అని. నాకు నువ్వు ఎందుకు సాయం చేయాలనుకుంటున్నావు? అప్పుడే ఒక చెట్టు కింద ఉన్నట్టుండి బోలెడని ఆకులు రాలుతాయి. అరే, అసలేంటిది? ఒక చమత్కారం జరుగుతుంది. ఆ ఆకులలో నుంచి ఒక విశాలమైన జిన్ బయటికొస్తాడు. అరే, అసలేంటిది? చెప్పు గోపి, ఎలా ఉన్నావు? ముందు నువ్వెవరో చెప్పు. నేనొక జిన్. ఎన్నో ఏళ్లుగా అందరికీ సహాయం చేస్తున్నాను. సాయమా? కాని ఏం సాయం? అందరూ వాళ్ళు నాకు వాళ్ళ సమస్యల గురించి చెప్తారు. నేను నా మాయతో వాళ్ళకి సహాయం చేస్తాను. ఏంటి మాయా? మాయా, ఇప్పుడు చెప్పు, నీ సమస్య ఏంటి? జిన్ అడిగిన తరువాత గోపీరామ్ ఏమాత్రం ఆలోచించకుండా తనకి జరిగిన అన్యాయం గురించి వివరిస్తాడు. అది విన్న తర్వాత జిన్కి చాలా కోపం వస్తుంది. ఏంటి? ఇది చాలా అన్యాయం గోపి. చెప్పు, నీకు ఏం కావాలి? నాకు కావాల్సిందల్లా ఒకటే. నా ఇల్లు మళ్ళీ తయారవ్వాలి. ఆ సేటు తను చేసిన దానికి శిక్ష అనుభవించి తీరాల్సిందే. తన కారణంగానే నా డబ్బులన్నీ పోయాయి. పైగా అప్పులు కూడా ఉన్నాయి నాకు. నేను వీటన్నిటి నుండి విముక్తి పొందాలనుకుంటున్నాను. గోపీరామ్ మాటలు విన్న తర్వాత జిన్కి తన మీద జాలి కలుగుతుంది. తన ఇల్లు కూలిపోయిన చోటికి తనని తీసుకుని వెళ్తాడు. అరే, నువ్వు నన్నెక్కడికెందుకు తీసుకొచ్చావు? ఇప్పుడే చెప్తాను. ఓ దివ్యశక్తులారా, నా మాట వినండి. ఈ పేదవాడి ఇంటిని తనకు తిరిగి ఇచ్చేయండి. ఓం చిక్రటీం భూం. జిన్ మంత్రాలతో చమత్కారం జరుగుతుంది. కూలిపోయిన ఇటికలన్నీ గాలిలో ఎగురుతాయి. ఆ తర్వాత జిన్ ఆదేశం ప్రకారం ఒకదాని మీదకు ఒకటి అతుక్కుంటాయి. అలాగే జిన్ తన మాయతో ఆ ఇటికలకు సిమెంటు కూడా పూసేస్తాడు. ఆ తర్వాత కొబ్బరి చెట్టు ఆకులతో తయారైన మేడతో అతను 4 గోడలను నిలబెట్టి ఇంటిని తయారు చేస్తాడు. చూస్తూ చూస్తూ తెల్లారుతుంది. గోపీరామ్ ఎదురుగా తను ఎలాంటి ఇంటిని కోరుకున్నాడో అలాంటి ఇల్లు తయారవుతుంది. వారేవా, ఇది నిజంగానే చాలా చమత్కారం. నువ్వు నా ఇంటిని మళ్ళీ నిలబెట్టావు. మీకు ధన్యవాదాలు. మీకు చాలా చాలా ధన్యవాదాలు. నువ్వు సూర్యుడి కొత్త కిరణంతో నాకు కొత్త ప్రపంచాన్ని సృష్టించావు. ఏంటి, నువ్వు దీనికే సంతోషిస్తున్నావా? కాస్త ఆగు, నీకోసం నా దగ్గర మరొక బహుమతి ఉంది. అప్పుడే జిన్ గట్టిగా చప్పట్లు కొడతాడు. నిజంగానే చమత్కారం జరుగుతుంది. జిన్ ఆ పట్నం సేటుని తన మాయతో గోపీరామ్ దగ్గరికి తీసుకొస్తాడు. గోపీరామ్ చూస్తాడు. అతను ఒక మంచం మీద నిద్రపోతూ ఉంటాడు. నెమ్మదిగా అతనికి మెలకువ వస్తుంది. అతను చూసేసరికి గోపీరామ్ తన ముందు నిలబడి ఉంటాడు. నేనిప్పుడు అసలు ఎక్కడున్నాను? గోపి అంటే కానీ ఇదెలా సాధ్యం? నేను పట్నంలో ఉన్నాను కదా. నా మంచం ఇక్కడికెలా వచ్చింది? ఇదంతా నా మాయ చేసిన అద్భుతం. ఇప్పుడు నువ్వు వెంటనే గోపికి చేసిన అన్యాయానికి క్షమాపణ అడుగు. లేకపోతే నువ్వు ఇక్కడున్నావు. కానీ నువ్వు నీ నేరాన్ని ఒప్పుకోలేదనుకుంటే నేను నిన్ను ఎక్కడికి పంపిస్తానంటే అక్కడి నుంచి తిరిగి రావడం అసాధ్యం. జిన్ బెదిరింపుకి భయపడి సేటు స్టేషన్కి వెళ్తాడు. తనని తాను పోలీసులకి అప్పగించుకుంటాడు. అలాగే గోపీరామ్ డబ్బులన్నీ కూడా తిరిగిచ్చేస్తాడు. దానితో గోపీరామ్ తన అప్పులన్నిటినీ తీర్చేస్తాడు. ఇప్పుడు తను రాధ సంతోషంగా కొత్త ఇంట్లో నివసిస్తారు. అక్కడ మళ్లీ ప్రేమ, ప్రశాంతత, ఆశ నివాసముంటాయి.